మన పద్మశాలి ముద్దుబిడ్డ మంగళగిరి వాస్తవ్యులు గుత్తుకొండ ధనంజయ్ గారు పోల్ బ్యూరో సభ్యులు. ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి. ఇంటికి పోతే ఎంత ఆదరాభిమానంగా చూసుకుంటారంటే ఒకసారి వాళ్ళ ఇంటికి పోతేనే తెలుస్తుంది మీకు. తప్పకుండా ఆయన అమూల్యమైన సందేశాలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మన చేనేత పద్మశాలి ఆనిముత్యాలు 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు జానపాటి సుబ్బయ్య గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ బోదాటి రాధాకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సేవా సంఘం సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు జీవి నాగేశ్వరరావు గారికి, అలాగే నిన్ననే మనమంతా గర్వపడాల్సిన విషయం, మన చేనేత ప్రజలందరి తరపున జాతీయ చేనేత దినోత్సవం రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నటువంటి నక్కా వెంకటేశ్వరరావు గారికి, మాజీ ఆఫ్కో చైర్మన్ గంజి చిరంజీవి గారికి, అలాగే మిత్రులు కేవి శేషయ్య గారికి, పెద్దలు ఓబులపతి గారికి, పెరుమాళ్ గారికి, మా సోదరుడు గుత్తుకొండ వెంకయ్య గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం, మిమ్మల్ని గుర్తించి ఇక్కడ కూర్చోబెట్టడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో రోజులు ఈ వర్క్ కోసం అనేక కష్టాలు పడ్డటువంటి జిల్లా కమిటీ సభ్యులు, వారందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నా. పెద్దలారా, మిత్రులారా, విద్యార్థులారా, ఇవాళ జిల్లా పద్మశాలి సేవా సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, విద్యార్థిని తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థిని తల్లిదండ్రులు, మీ ఆలోచన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ పిల్లల చేతుల్లో, అరిచేతిలో ప్రపంచం ఉంది. అది విజ్ఞానం కోసం ఉపయోగిస్తే బాగానే ఉంటుంది, కానీ చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి ఇంటర్ పూర్తయ్యేంత వరకు తల్లిదండ్రులు పిల్లలను చాలా గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి క్షణం కూడా వాళ్ళ మీద మీ ఆలోచన ఉండాలి. ఇంటర్ పూర్తయిన తర్వాత వాళ్ళలో ఒక మెచ్యూర్ వస్తుంది. వాళ్ళ స్టడీ, వాళ్ళు ఎలా నిలబడాలి. కానీ ఈ మధ్యకాలంలో వయసు రీత్యా చాలా సమస్యలు వస్తాయి, తల్లిదండ్రులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే పిల్లల తల్లిదండ్రులు బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో మీరు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు అని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మీరు ఎటువంటి నిర్లక్ష్యం వహించినా పిల్లల జీవితాలు మన చేతుల్లో ఉండవు.
తర్వాత బాధపడి కూడా ఉపయోగం ఉండదు. వాళ్ళు 10థ్లో మంచి ఉత్తీర్ణ సాధిస్తే మనం పడే ఆనందం మరెవరో కూడా ఉండదు. అందుకనే తల్లిదండ్రులు ఇక్కడి నుంచే స్టెప్పు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కూడా ఇప్పుడున్నటువంటి మీ వయసు రీత్యా కొంత నిగ్రహంతో పెద్దలు మిమ్మల్ని కష్టపడి ఏ విధంగా చదివిస్తున్నారు, మన భవిష్యత్తు ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఉంది. ఒక నిలకడైనటువంటి మనస్తత్వంతో అందరూ కూడా విద్యార్థులు ఆలోచించాలి. అందుకనే జీవితంలో నిలదొక్కోవాలంటే ఒక సరైనటువంటి సుస్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. అన్ని రంగాల్లో ఇవాళ మన పద్మశాలి కులస్తులు ఉన్నారు. కానీ ప్రతి దాంట్లో కూడా నైపుణ్యత సాధిస్తున్నారు, కానీ ధైర్యాన్ని చేయలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఎవరో పడని కష్టం మన వాళ్ళు పడుతున్నారు, కానీ ముందుకు రాలేకపోతున్నారు. ఇది కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో కూడా మనం ముందుండాలి. రాజకీయ రంగంలో కూడా ముందుండాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో మన స్థానాన్ని పదిలపరుచుకునేట్టు ఉండాలి. మనల్ని గుర్తించే విధంగా మన నడవడిక ఉండాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మన నాయకులు మన గురించి అక్కడ ఖచ్చితంగా మన స్థానాన్ని పదిలం చేసుకునేదానికి అందరూ సహకరించాలి. ఆ ప్రయత్నం చేయాలి. నేనైతే మొదటి నుంచి కూడా మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్తున్నా. ఇది సందర్భమో ఆ సందర్భమో కాదు, కానీ నేను ఒక చేనేత కార్మికుడిగా 1982 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ ఒక నిబద్ధతగా ఉన్నా. నాకున్నది 1 సెంటు స్థలంలో ఇల్లు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరోలో నాకు స్థానం కల్పించారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నా దగ్గరేం డబ్బులు లేవు, నేనేం కోటీశ్వరుని కాదు, కానీ నేను ఒక్కటే ఆయుధం నాది. నేను చేనేత వాడిని. మన చేనేత వాళ్ళు ఎక్కడున్నా నా మొదటి నుంచి కూడా ఒకే సేవా దృక్పథం. వారికి ఏ కష్టాలు వచ్చినా వాళ్ళతో నేను మమైకయ్యాను. నా దగ్గరకు వస్తే వారి సమస్య తీర్చడానికి నా దగ్గర ఆర్థిక బలం లేకపోయినా పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేట్టు చేశాను. ఈరోజు వరకు కూడా మీరు ఎక్కడ విచారించుకున్నా ధనుంజయరావు ఏ బాట నడుస్తున్నాడనేది చెప్తారు. అందుకనే పార్టీలో ఎన్ని సర్వేలు చేసినా మంగళగిరి నియోజకవర్గంలో నాది తప్ప పద్మశాలిగా ఇంకొకరు రాల ఇప్పటి వరకు. అందుకనే పార్టీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనేది గుర్తిస్తుంది. ఏ పార్టీలో నేను అదే చెప్పేది, ఏ పార్టీలో ఉన్నా ఒక నిబద్ధతగా మనం అంటే గుర్తించేట్టు మన విధానం ఉండాలి. మనం అదే పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నా, మనం ఏదైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండాలి, లేకుంటే మన భవిష్యత్తు ఉండదు. ఎన్ని కష్టాలైనా ఒకే నిబద్ధతతో పనిచేయాలి, అది ఏ రంగంలోనైనా సరే. అందుకనే ఇవాళ మీరు పిల్లలు ఏం చదువుతున్నాం దాని మీదే శ్రద్ధ ఉండాలి. మీ చదువు పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండాలి. ఆ తర్వాత మీరు ఏ స్థాయిలోకైనా వెళ్ళొచ్చు.
మనం ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, మన జీవితం బ్రహ్మాండమైనటువంటి రూట్లో ఉంటుంది. ఆ విధానానికి ఒక పక్క అటు స్కూలు యాజమాన్యం కానివ్వండి, ప్రధాన భూమిక తల్లిదండ్రులు, ఆ తర్వాత మరి పిల్లలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఉంటేనే మన జీవితాలు సఫలీకృతం అవుతాయి. ఇవాళ నేను చాలా తృప్తి పడుతున్నా. గత ఆగస్టు 1వ తారీఖు నేను అప్పటికి పాలిట్ బ్యూరో మెంబర్ను కూడా కాలా. లోకేష్ గారు అపాయింట్మెంట్ ఉంటే 4 సబ్జెక్టులు ఆయన దగ్గరికి తీసుకెళ్ళా. నా సొంత విషయాలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం. ఆయన 4 సబ్జెక్టులు ఉన్నాయి సార్ అంటే చెప్పమన్నారు. 1, మంగళగిరిలో ఈ దేశంలో చేనేత కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడినటువంటి ప్రగడ కోటయ్య గారి విగ్రహం పెట్టాలి సార్ అన్న. ఇప్పుడు వరకు ఎందుకు పెట్టలేదు ధనంజయ్ గారు అని అడిగారు. కొన్ని ఈగోలు ఉన్నాయి సార్, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆయనకి నేను. వెంటనే లోకేష్ గారు ఒకటే అన్నారు, ధనంజయ్ గారు మంగళగిరిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో టిట్కో దగ్గర మనం పార్కు నిర్మాణం చేస్తున్నాం. ఆ పార్కుకి ప్రగడ కోటయ్య గారి పేరు పెడదాం, ఆ తర్వాత అక్కడే ఆయన విగ్రహం కూడా పెడదాం అన్నారు. రెండో చెప్పమన్నారు. రెండో అంశం కూడా నేను ఒకటే చెప్పా, రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత ప్రజలందరూ, అంటే మనం పద్మశాలీలు ఒక్కలమే కాదు, చేనేత జాతి మొత్తం ప్రగడ కోటయ్య గారి పుట్టినరోజుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుతుంది సార్. అది మీరు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేతలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. వెంటనే నాకు వాట్సాప్ పెట్టండి ఆయన గురించి అన్నారు. 3 ఏంటని అడిగారు. సార్ 7వ తారీఖు ఇంకొక 5 రోజులు ఉంది, చేనేత దినోత్సవం మంగళగిరిలో అధికారికంగా పెట్టి అందులో మీరు ఉచిత విద్యుత్ది అనౌన్స్మెంట్ చేయాలని చెప్పారు. వెంటనే ల్యాప్టాప్ చూసుకొని ఆ డేట్ ఫిక్స్ చేసుకొని ఓకే ధనంజయ్ గారు అన్నారు. 4వ అంశం, మీరు 24,000 రూపాయలు మనం వాగ్దానం చేశాం, అది కూడా అమలు చేయాలి సార్, చాలా ఇబ్బందిగా ఉందన్న. ఆ 4 ఏదైతే నేను చెప్పానో మంగళగిరిలో 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవం పోయిన సంవత్సరం పెట్టి చంద్రబాబు గారిని తీసుకొచ్చి ఆ స్టేజీ మీద అనౌన్స్మెంట్ చేయించారు. నాకైతే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నందుకు ఒక నాయకుడు నేను చెప్పినటువంటి విషయాలను పరిగణలో తీసుకొని దాన్ని అమలు చేయడానికి వాగ్దానం చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందుకనే ఇవాళ అవన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. మంగళగిరిలో పార్కు నిర్మాణం అవుతుంది, కొద్ది నెలల్లో ప్రారంభం కూడా అవుతుంది. నిన్ననే 71,536 మందికి చేనేత కుటుంబాలకి 25,000 రూపాయల చొప్పున బ్యాంకుల్లో మరి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఉచిత విద్యుత్ 65,000 మందికి ఇవాళ వస్తూ ఉంది. అందుకనే మనం బాధ్యతగా ఏ పార్టీలో ఉన్నా నిర్మోహమాటంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన జాతి కోసం మరి ఖచ్చితంగా మనం ఎవరికి వారు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘానికి నా హృదయపరమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.